రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఉద్యోగాలు లేక అంటే మొన్న 5,000 ఉద్యోగాలు రిలీజ్ చేశాడు పోలీస్ శాఖలో. 5,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి అసలు అనేసి అడగడం జరుగుతుంది నిరుద్యోగులు. మరి దీన్ని ఎట్లా చూస్తారన్న? ఎవరిని అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. హోం మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి గారి కింద ఉంది కాబట్టి ఆయన శాఖ పరిశీలించాడు కాబట్టి వచ్చినగానే 7,000 వదిలేడు, ఇప్పుడు 5,000. అంటే గత ప్రభుత్వం కొద్దిగా పెండింగ్ పెట్టి మొత్తం ఫిలప్ చేసేసాడు, ఇప్పుడు మళ్ళీ 5,000 వదిలేడు. రేవంత్ రెడ్డి గారిని అనడానికి లేదు. మిగతా మంత్రులు ఖాళీలు ఏముండవు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా వదిలితే నోటిఫికేషన్లు వదులుతారు. తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగం. ఉద్యోగాలు లేకే తెలంగాణ తెచ్చుకుంది. కానీ తెలంగాణ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అమ్మా? ఎన్ని ఖాళీలు ఉండేవో తెలుసా ఇప్పటికి? మరి దగ్గర 4 లక్షలు 5 లక్షల ఖాళీలు ఉన్నాయంటే మాటలు. 4 లక్షలు 5 లక్షలు అంటే ఎంతమంది? సంవత్సరానికి దగ్గర 10 లక్షల మంది బయటకు వస్తున్నప్పుడు ఆ 4 లక్షలు కూడా ఫిలప్ చేయకపోతే ఇంకెందుకు గవర్నమెంట్? అదేమంటే ఏజ్ పెంచుతున్నారు. 60 ఏళ్ళదల్లా 62 చేస్తున్నారు, లేదా 65 చేస్తున్నారు, 68 చేస్తున్నారు. ఆ రిటైర్ ఇచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ వాడుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? బాగా చదువుకున్నాం అనుకో బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఏంటంటే దీని అన్నిటికీ కారణం రిజర్వేషన్. ఓకేనా? దానివల్లే జరుగుతుంది ఇదంతా. ఆ రిజర్వేషన్ అనేది తీసేస్తే నిజమైన నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోరాటం చేస్తాడు, బాగా చదువుకున్నాడు, ఆడి ఇంట్రెస్ట్ చూపట్లా, బయట దేశానికి వెళ్ళిపోతున్నాడు, వాడికి రిజర్వేషన్ లేదు కాబట్టి నీకు వస్తుంది. నువ్వు తెగ పోరాడుతున్నావు అయినా నిన్ను పెట్టుకోవట్లా. నిన్ను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడుకుంటున్నావు, ఏది దొరక అన్ని పర్మనెంట్ చేస్తున్నావు. 5 సంవత్సరాలు నువ్వు కష్టపడి గవర్నమెంట్కి వేస్తే 5 సంవత్సరాలు నీకు ఉన్నట్టయితే పర్మనెంట్ నువ్వే స్టార్టింగ్లో నువ్వు జాయిన్ అయినట్టయితే ఎంత ఉండేది నీకు? అది చెడగొట్టుకుంటున్నావు. అది పరిస్థితి. జరుగుతున్న కనపడని అన్యాయాలు జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే. గవర్నమెంట్లే చేస్తున్నవి ఎవరు పట్టించుకోరు. ప్రైవేట్ ఉద్యోగుల మీద ప్రైవేట్ కంపెనీల మీద పడి లబోదిబో అంటారు తప్ప వీటి గురించి అసలు ఎవరు పట్టించుకోరు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, మరి ఎందుకు రిలీజ్ చేయట్లేదు గవర్నమెంట్? మన ఆదాయం ఆడుంది. హైదరాబాద్ ఆదాయం సరిపోవట్లా. మన మంత్రుల జీతాలకి మన ఎమ్మెల్యేల జీతాలకి సరిపోవట్లేదు. మరి ఇంకా ఏడా ఉంది ఆదాయం? ఇదే మాట అంటున్నారు. ఒకసారి వెళ్ళి అడుగుమా, నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళు, ఎన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయని చూడు. కింద ఉంటుంది నోటీస్, ఎంతమంది ఉంటారు అధికారులు ఏందో అనేది ఉంటుంది కదా, కింద ఖాళీలనే ఉంటుంది. మరి అదే నీకు ఉదాహరణ. ఎవరైనా వెళ్ళి చూడమన, అప్పుడే తెలిసింది. ఇన్ని ఖాళీలు ఉంటే ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నావు ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడగట్లేదు. నోటీసులకి వెళ్తాయి అంతే, సచివాలయానికి వెళ్తాయి, ఎవరు పట్టించుకోరు. ప్రతి ఏడు వెళ్తాయంట, ప్రతి నెల వెళ్తాయంట. ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఎవరు పట్టించుకోరంట. ఆ మంత్రులకు సంబంధించిన శాఖలు కానీ వాళ్ళు ఎవరు కానీ ఫిలప్ చేసుకోరు. అది రీసెంట్గా నీకు ఉదాహరణకి ఈయన వివేక్ వెంకటస్వామి గారు సింగరేణి కార్మికులు ఎన్నో ఖాళీలు ఉన్నాయంటే దగ్గర 50,000 60,000 ఫిలప్ చేశాడు తెలుసా? మరి అదే నీకు ఉదాహరణ. పట్టుకోవాలి, ఆ శాఖకు వచ్చిన మంత్రికి అవగాహన ఉండాలి. ఆ అవగాహన మీద వాళ్ళు ఫిలప్ చేయగలిగితేనే గవర్నమెంట్కి ఆదాయం గండి పడదాం, వాళ్ళకి కేటాయించిన డబ్బుల్లో వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది అని నేను. ఇంకో విషయమైనా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఫీజులు పెంచేసిండ్రు. అసలు మధ్యతరగతి సామాన్యుల పరిస్థితి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని ఎట్లా చూడాలన్నా? ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు వెళ్ళమన్నారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు వెళ్ళమన్నారు? మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంత బాగా చదువుతారు తెలుసా మీకు? ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియమే. మరి గవర్నమెంట్ స్కూల్కి లెక్చరర్స్కి ఎంతో తెలుసా? ప్రైవేట్ స్కూల్ లెక్చరర్స్కి ఎంతో తెలుసా? దానిలో ప్రైవేట్ స్కూల్లో 25,000 30,000 లెక్చరర్స్కి. దీనిలో 1,00,000 పైనే, 1,00,000 లోపు ఎవరికి లేదు, వాచ్మ్యాన్కి కూడా. మరి అది తెలుసా మీకు? గురువులకి అంతంత జీతాలు వస్తున్నాయి అని చెప్పేది వాల్యూ మీ డబ్బులేకి ఇస్తుంది. మీరు కట్టే పన్ను డబ్బులే. ఆలోచన మీకు రావాలిగా, పంపించాలిగా. 1,00,000 రూపాయలు తీసుకునేవాడి దగ్గర చదివిస్తే బాగుండిద్దా? 25,000 దగ్గర చదివిస్తే బాగుండిద్దా? అది చూడాలిగా. మీరు చూస్తల్లా కలెక్టర్ గారు అబ్బాయి వెళ్తున్నాడు అందుకని నేను పంపిస్తా అంటే ఎంత రాంగ్ అది? పిల్లల భవిష్యత్తు కోసమే కదన్నా మంచి చదువులు చెప్పి. ఎక్కడ చదువుతున్నారమ్మా? బట్టి కొట్టులే కదా నీకు. ఏ బి అదే ఏ కింద ఎన్ని పదం ఉంది, ఏకి ఎన్ని వంకలు ఉన్నాయి, ఏకి అడ్డగీతలు ఎన్ని ఉన్నాయి, నిలువు గీతలు ఎన్ని ఉన్నాయి అని చదువుతున్నారా? వెళ్ళి అడుగు. ఎందుకమ్మా నీకు ఇక్కడ తిరిగే పిల్లల్ని అడుగు. 9ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు అంటున్నారు. 9 అంటే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు అంటున్నారు. మరి అంకెలే తెలియవంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యూచర్ అనేది చెడగొడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం మంచిదే, నేను కాదని అంటలా, కానీ పూర్తిగా దానిలో వేడేయకూడదుగా. మన సంస్కృతి మన విధానం అనేది నేర్పియాలిగా. మన బట్టి కొట్టుడు కూడా నేర్పాలిగా. ఆ అవగాహన అనేది ఉండాలిగా. అది ఎవరికి ఉంది? దగ్గరికి 8 నెలలు కాదమ్మా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఎన్నో ఎదుర్కొని వెళ్తారు ఒక గవర్నమెంట్ లెక్చరర్స్. వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఎలా కష్టపడాలి ఏంటనేది చెబుతారు అనేది తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలకు ఓపికగా చెప్పే ఓపిక మీకు ఉంటుందా? ఉంటున్నప్పుడు మరి అట్టంటప్పుడు పంపి గవర్నమెంట్ స్కూల్కి. నిలతీ సరిగ్గా చెప్పకపోతే నీకు హక్కు ఉంది కదా.
నీ సొమ్ము తీసుకుంటున్నాడు ₹1,00,000 తక్కువ ఎక్కడా లేదు. నువ్వు ఏ లెక్చరర్ అయినా వెళ్ళాడు ₹1,00,000 తక్కువ లేదు. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా అడగాలి గట్టిగా? నాకు ఒక్కతే కనపడిందమ్మా, ఈ సంవత్సరమే కనపడింది. ఏనాడు నేను పుట్టిన దగ్గర నుంచి గవర్నమెంట్ లెక్చరర్స్ వచ్చి ఇళ్ళమ్మట పిల్లల్ని జాయిన్ చేయండి మా గవర్నమెంట్ స్కూల్లో అనే విధానం ఏడా కనపడాలి. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని ఆ విధానం అనేది ఇప్పుడు నాకు కనపడితే ఆశ్చర్యం అనిపించింది. నాకు అమ్మో వీళ్ళల్లో కూడా మార్పు వచ్చింది, వీళ్ళు తిరగడం వల్ల ఒక 10 మంది అయినా జాయిన్ అవుతారు గవర్నమెంట్ స్కూల్లో అనే నమ్మకం అయితే నాకు కలిగింది. అట్లాగే గవర్నమెంట్ ఏపీలో పేపర్ ప్రకటన ఎప్పుడైనా చూసావా? 10th క్లాస్లో మార్కులు వచ్చినాయని ఎవరో ప్రైవేట్ స్కూల్లో వేయటం తప్ప గవర్నమెంట్ ప్రకటన అనేది వచ్చింది. అది చూసేపాటికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా కదలిక మొదలైంది. ఒక్కొక్క స్కూల్కి అటాచ్మెంట్ చేస్తున్నాడు, లెక్చరర్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం డేటా మొత్తం తీస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మార్పు అనేది ఇక్కడ కూడా వచ్చింది. వచ్చే సంవత్సరం ఇక్కడ కూడా ప్రతి పేపర్లో గవర్నమెంట్ స్కూల్లో ఇంత ర్యాంకులు వచ్చినాయని వేస్తారు అనే నమ్మకం అయితే మాకు. ఇంకో విషయం అన్న, ఉద్యమకారులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, ఉచిత విద్య ఉచిత వైద్యం అనేసి కవితకు చెప్పడం జరుగుతుంది. మరి నేను సీఎం అవుతా అంటే నేను ఒక్కటే అడుగుతున్నా కవిత గారిని, అమ్మా 900 మంది అక్షరాల విద్యార్థులు చనిపోయారు, పైన ఒక మిగతా వాళ్ళు 1200 మంది తెలంగాణ కోసం చనిపోయారు. నువ్వు ఇప్పుడు మీ నాన్నగారి కింద నలిగిపోయావో చేయలేకపోయావో వాళ్ళకి, ఎందుకంటే 9 సంవత్సరాలు పరిపాలించింది మీరే, మీ కుటుంబమే. కాబట్టి నిన్నేమంటలేదమ్మా, నువ్వు నలిగిపోయావు అనుకుంటున్నావు. ఇప్పుడు బయటకు వచ్చావు, పార్టీ పెట్టావు, మీ వాళ్ళకే రివర్స్ అవుతుంది. నువ్వు ఆ 900 మంది కుటుంబాలని కలువు, ఆ 900 ఫోటోలు నువ్వు బయట పెట్టు, వాళ్ళకి జరిగిందా న్యాయం జరగలేదా అనేది నిలతీయి. నువ్వు అది వదిలేసి ఇప్పటికీ ఆంధ్ర మీద పడుతున్నావు చూసావా, నీకు చాలా మైనస్. అది రీసెంట్గా అంది అమరావతి మునుగుతుంది అంది, 2 రోజులే హైదరాబాద్ నిన్న మునిగింది, అందరు ఎక్కిరెత్తున్నారు. ఇంకేడ పెట్టుకునేదాన్ని? ఇప్పటికైనా వదిలేయమ్మా, ఆంధ్ర వదిలేసేసే. విడిపోయావు 12 సంవత్సరాలు అయింది, నీ జీవితం మీది. ఆంధ్ర సంగతి ఎందుకు, ఆంధ్ర వాళ్ళ సంగతి మీకెందుకు? మాట అనేది ఆలోచించి మాట్లాడాలి, అప్పుడే మీకు ఆదరణ పెరిగిద్ది. నీకుంది ఒక్కటే ఒక్క ఛాన్స్, నువ్వు ఏ పార్టీని ఎదుర్కోలేవు. నీకు టార్గెట్ ఆ 900 మందే చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అదే ఇల్లు. ఇప్పుడు చేయి వాళ్ళకి సాయం, నీకు దాని ద్వారానే నీకు పేరు వచ్చింది, నీకు భవిష్యత్తు ఉంటుంది.